చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇతడు తిరువేంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనము చేయు భరకుండితడు. తస్మాత్ జాగ్రత్త. లోపల ఉన్నటువంటి వాడు సంకల్ప మాత్రం చేత ఏమైనా చేయగలిగిన వాడని చెప్తారు. శంకనిధికి పద్మనిధికి నమస్కారం చేసి మీరు సంతోషంగా వెడల్పుగా ఉండేటటువంటి రాజద్వారపు గడప దాటుతారు. కుడికాలు లోపల పెట్టి ఇటుపక్క రెండు అరల్లా ఉంటాయి. ఒక్కసారి ముందుకెడుతూ ఇలా తలపైకెత్తి చూశారనుకోండి, గోడ మీద గుణపం వెళ్లాడుతుంటుంది. ఆ గుణపంతోటే అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి గడ్డం మీద కొట్టారు. గుణపానికో నమస్కారం చేసి మీరు మళ్ళీ ఒక్క 2 అడుగులు ఇలా ముందుకు నడుస్తారు. ఇటుపక్కన కృష్ణదేవరాయల వారు తన భార్యలతో కలిసి తనకి తానుగా పెట్టుకున్నటువంటి విగ్రహాలు కనపడతాయి కుడి పక్కన. ఆ విగ్రహాలను చూసుకుని ఏం అదృష్టవంతుడివయ్యా, ఎన్ని మాటలు వచ్చావు ఈ దేవాలయానికి, ఎన్ని భూములు ఇచ్చావు, ఎన్ని మాన్యాలు ఇచ్చావు, ఎన్ని బహుమానాలు ఇచ్చావు, కొడుక్కి ఆయన పేరు పెట్టుకున్నావు, నీ విగ్రహాన్ని నువ్వే పెట్టేసుకున్నావు అనుకుని సంతోషపడిపోయి ఆయనకో నమస్కారం చేసి ఇంకొంచెం ముందుకెడతారు. వెళ్లేటప్పటికి ఎడం పక్కన రంగనాయకుల మంటపం కనబడుతుంది మీకు. ఒకనకొకప్పుడు శ్రీరంగం నుంచి శ్రీరంగనాయకుల విగ్రహాలు తీసుకొచ్చి కొంతకాలం అక్కడ పెట్టారు. అందుకని రంగనాయకుల మంటపం అంటారు. ఆ రంగనాయకుల మంటపం దాటి ఇంకొంచెం ముందుకెడతారు. ఎడం పక్కన వాహన మంటపం కనబడుతుంది. స్వామివారికి బ్రహ్మోత్సవాలు, నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, వీటిల్లో వాడేటటువంటి రకరకాలైన వాహనాలు, ఛత్రాలు ఇవన్నీ ఆ మంటపంలో కనపడతాయి. అక్కడే తులాదండం కనపడుతుంది ఎడం పక్కన. బిడ్డలకి అనారోగ్యం వచ్చిన వాళ్ళు, భర్తకు అనారోగ్యం వచ్చిన వాళ్ళు, కోర్కెలు తీరని వాళ్ళు, కష్టాలు వచ్చిన వాళ్ళు, స్వామి నీకు ఉప్పుతో తులాభారం, పంచదారతో తులాభారం, పటికి బెల్లంతో తులాభారం, చిల్లర నాణ్యాలతో తులాభారం అని రకరకాలుగా మొక్కుకున్న తులాభార సామాగ్రిని తెచ్చి స్వామికి తులాభారం ఇచ్చేటటువంటి తులాదండం కనబడుతుంది. దానికో నమస్కారం. ఇంతమంది కోర్కెలు తీర్చి తత్తుల్యమైనటువంటి బరువు కొలవబడినటువంటి దండము, దానికో నమస్కారం చేస్తాం. ఇంకొంచెం ముందుకెడతాం. వెళ్ళగానే కుడి పక్కన మనకి ధ్వజస్తంభం కనబడుతుంది. దానికి దర్భలు కట్టేసి ఉంటాయి. ధ్వజస్తంభానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? లోపలికి ఏదైనా వెళ్లాలన్నా, లోపల నుంచి బయటికి రావాలన్నా ధ్వజస్తంభానికి ప్రదక్షిణం చేసి వెళ్ళాలి. ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తే మీరు వేద ప్రమాణాన్ని అంగీకరించినట్టు. ఆ ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తారు. దాని ఎదురుగుండా, ధ్వజస్తంభానికి ఎదురుగుండా బలిపీఠం ఉంటుంది. దాని మీద భూతములకు, ప్రేతములకు, ఆ తర్వాత వివిధ రాక్షస గణములకు, వీటన్నింటికీ కూడా బలిహరణం ముద్దలు తీసుకొచ్చి వేస్తారు పొద్దున్నే. దానికి ఈశాన్య మూల క్షేత్రపాలక శిల ఉంటుంది. ఇప్పటికీ దేవాలయం తెరిచే ముందు కుంచకోల తీసుకొచ్చి ఒక్కసారి క్షేత్రపాలక శిలకి తగిలిస్తారు. అది రుద్రుడు. తగల్చి వెడతారు. మీరు ఆ ధ్వజస్తంభానికి నమస్కారం చేసి దాని పక్క నుంచి ఇలా వెళ్ళి ఇలా మెట్లెక్కుతారు. ఓ పెద్ద ద్వారం ఒకటి వస్తుంది. ఆ ద్వారం దగ్గర తాళ్ళలోంచి ఇటుపక్క నుంచి కొంతమందిని, ఇటుపక్క నుంచి కొంతమందిని వదిలేస్తుంటాడు. అటుపక్క నుంచి బయటకు వచ్చేవాళ్ళు మీకు కుడి పక్క నుంచి వస్తుంటారు. ఆ ద్వారం దాటి లోపలికి వెడతారు. వెళ్ళగానే ఎంత సంతోషమో! ఎదురుగుండా ఆనంద నిలయం. మీ కంటికి ఎదురుగుండా అద్దాల పేటికలో ఇలా పడుకున్నటువంటి బంగారు శ్రీరంగనాథుడు, ఆ కింద వరదరాజులు, ఆ కింద వెంకటేశ్వరుడు ఉంటారు. అక్కడి నుంచి తాళ్లలోంచి మీరు ఇలా ఎడం పక్కకి తిరుగుతారు. తిరిగితే ఎడమ మూల వరదరాజస్వామి వారు నీకెందుకురా, నేనున్నాను, నీకేం బెంగలేదని ఇలా వరదహస్తం పట్టుంటారు. శ్రీరంగనాథుడికి, వరదరాజస్వామికి, వెంకటేశ్వర స్వామికి మధ్యలోకి వెళ్ళబోతూ ఉంటారు. వెళ్ళబోతూ మీరు ఆ వరదరాజస్వామికి నమస్కారం చేసి ఇలా తిరుగుతారు. తిరిగి మళ్ళీ ఇటు తిరుగుతారు. ఈ కుడి పక్కకి తిరిగి ఆలయం లోపలికి వెళ్లి ఎదురుగుండా గరుడు ఉంటాడు. ఇలా రెక్కలు విప్పుతూ ఉంటాడు. తిరుమలలో ఉన్న గరుడు ఏమో స్వామి ఎప్పుడొచ్చి మీద కూర్చుంటారో ఎగిరిపోవాలి అని టోపీ పెట్టుకుని అయ్యగారొచ్చి ఎక్కడానికి సిద్ధంగా కారు తలుపు తీసి పట్టుకున్నటువంటి చోదకుడిలా సిద్ధంగా ఇలా రెక్కలు విప్పి ఉంటాడు. ఆయనకో నమస్కారం చేస్తారు. నమస్కారం చేసి ఇలా ముందుకెళ్లి ఇలా ఎడం పక్కకి తిరుగుతారంతే. అక్కడ ఒక పెద్ద ఇలా చెక్కపీఠం ఉంటుంది. ఆ చెక్కపీఠం మీదకి ఎక్కుతుంటేనే మీకు అటు ఇటు జయ విజయులు కనబడతారు. వాళ్ళు ఆయన ఇలా కుడి చేయి పెడతాడు, ఇటువైపు ఉన్నాయని ఇలా ఎడం వేలు చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ ధూళి దర్శనం లేదు. ఇలా 2 చేతుల్లో 2 దీపాలుండి ఆ దీపాల్లోంచి ఆ మంటపానికి కట్టబడినటువంటి ఆ దీపపు ప్రమిదల్లోంచి ఒత్తులు వెలుగుతూ ఉంటాయి. ఆ దీపపు కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. ఇంకక్కడి నుంచి పిల్లల్ని కలనీలానిచ్చేసిన వాళ్ళు భుజాలు ఎక్కించేసుకుంటారు. ఆ చెక్క మీదకి ఇలా ఎక్కుతారు. ఎక్కగానే అందరికీ మౌనం. ఇప్పటి వరకు ఎవరెవరు ఏ మాటలు మాట్లాడినివ్వండి, అందరూ మైమరచిపోతారంతే. ఒక్కసారి ఆ చెక్క మీదకి ఎక్కేటప్పటికి స్వామి బంగారు కిరీటం కనపడడం మొదలెడుతుంది. అంతే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా తప్ప ఇంకొక మాట ఉండదు అసలు నోటి వెంట.
ఆ గోవిందా అని కిరీటాన్ని మకరతోరణాన్ని చూస్తూ మీరు ఆ బంగారు మేడలోకి ప్రయాణిస్తారు. బంగారు మేడలోంచి రాముల వారి మేడలోకి వెడతారు. అది దాటి ఇంకొంచెం ముందుకెడితే తాళ్లతో కట్టబడినటువంటి స్వామివారి ఏకాంత సేవ మంచం ఉంటుంది పక్కనే. అందులో రాత్రి భోగ శ్రీనివాసుడు పడుకుని ఏకాంత సేవ జరుగుతుంది. అన్నమాచార్య వంశీకులు వచ్చి ఇప్పటికీ రాత్రి కీర్తన చేస్తారు. ఒక్క నమస్కారం చేస్తారు. ఆ ముందుకెళ్ళి ఇటు తిరగండి, జరగండి, జరగండి అంటుంటారు. ఇలా తిరుగుతూ తిరుగుతూ అక్కడికి వెళ్ళి మీరు ఇలా చూస్తారు స్వామిని. చూసేటప్పటికి తులసి పత్రితో పూజ చేయబడి బంగారు కవచములు ధరింపబడినటువంటి బంగారు పాదములు. దాని మీద చూస్తే పాదముల దగ్గర పెట్టబడినటువంటి పెద్ద పెద్ద గజ్జలు, ఆ గజ్జల పైన పెట్టబడినటువంటి పాదములకున్న నూపురములు, అది దాటితే ఇంత అంచుతో కట్టబడినటువంటి పెద్ద పట్టుచీర, ఆ పట్టుచీర మీదకి చూసినట్టే బలిష్టమైనటువంటి తొడలు, సన్నటి నడుము, ఓ పక్కకి కొద్దిగా వంగినట్టు సోయగంగా నిలబడినటువంటి మూర్తి, ఇంకొంచెం ముందుకి చూసినట్టయితే స్వామి పెట్టుకున్న పెద్ద బంగారు వడ్డానం, దాని మీద నాభి ప్రాంతంలో ధరింపబడినటువంటి నందక ఖడ్గం, సూర్యకఠారి, అది కూడా దాటి ఇంకొంచెం పైకి చూసినట్టయితే స్వామి మెడలో వేసుకున్నటువంటి చిత్ర విచిత్రములైనటువంటి హారములు, ఇంకొంచెం పైకి చూస్తే శ్రీదేవి భూదేవి ఇద్దరికి పుష్పమాలలో అలంకారం చేయబడి ఉంటాయి. ఇంకొంచెం పైకి చూసేటప్పటికి వక్షస్థలంలో సాలగ్రామ మాలలు ఇలా క్రిందకి వేళ్లాడుతుంటాయి. పగడాల, ముత్యాల, వజ్రాల, వైఢూర్యాల పేరులతో కూడిన రకరకాల హారాలు. ఈ భుజాల దగ్గరికి వచ్చేటప్పటికి వెనక నుంచి శంఖచక్రాలు, ఆ శంఖచక్రాలకి పైన చక్కటి కంఠం, చిన్ని గడ్డం, దానికి పెట్టబడినటువంటి చిన్ని పచ్చ కస్తూరితో కూడినటువంటి బొట్టు, అనంతాచార్యులు వారిని జ్ఞాపకం చేస్తూ దొండపల్లం లాంటి పెదివిలు. ఆ మూతి చూడాలి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. వెంకటేశ్వర స్వామి వారి మూతి చూడండి శ్రద్ధగా, ఎంత బాగుంటుందో. ఇలా మూతి ముడుచు కూర్చుంటే సున్నా చుట్టినట్టు ఉంటుంది ఆ మూతి, గుండ్రమైన మూతి. ఆ మూతి మీద అరవిరిసినటువంటి సంపంగి లాంటి ముక్కు, ఆ ముక్కు మీద చూసినట్టయితే చిన్న చిరునవ్వుతో కూడి నేను నిన్ను చూస్తున్నాను అని అభయం ఇస్తున్నట్టుగా అరవిరిసినటువంటి నేత్రాలు, వాటికి ఇక్కడ వరకు తీర్చిదిద్దబడినటువంటి ఊర్ధపుండ్రాలు, భుజాల మీదకి జల్లుకోబడినటువంటి జుత్తు, ఆ పైన వజ్ర వైఢూర్య మరకత మాణిక్యములతో కూడిన కిరీటం, దాని మీద మకరతోరణం, ఈ కిరీటం మించి శంఖచక్రాల మించి ఇలా యువతల వైపుకి వేసేసినటువంటి పెద్ద తోమాల, అటువంటి వాటితో కూడి స్వామి కుడి చేతితో ఇలా అభయహస్తం పట్టి ఎడమ చెయ్యి ఇలా నడుము మీద పెట్టుకుని ఉంటాడు. ఇలా ఉన్నటువంటి మూర్తిని మీరు ఆపాదమస్తకం చూసి పొంగిపోయి అబ్బా అబ్బా గోవిందా 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 అని వెనక్కి తిరిగి చూస్తూ ఆ మూర్తిని తాగేస్తూ కళ్ళతోటి వెనక్కి తిరిగి వచ్చేసి అక్కడి నుంచి ఒక్కసారి మిమ్మల్ని అయ్యా జరగండి 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 అంటారు. మళ్ళీ ఓసారి ఇలా తొంగి చూసి స్వామి పునర్దర్శనాన్ని కటాక్షించవయ్యా అని బయటికి వస్తే పక్కనే ఘంటామంటపం, పెద్ద పెద్ద గంటలు కట్టుంటాయి. వాటికో నమస్కారం పెట్టి బయటికి వచ్చి మీరు ఎడం పక్కకి వెడితే ఒకళ్ళమాత, ఆ తల్లి వంటశాలలోకి చిన్న కన్నంలోంచి కూర్చుని ఇలా చూస్తూ ఉంటుంది. అమ్మేం చేస్తుంటుంది, ఎప్పుడు కొడుకు ఆకలి చూస్తూ ఉంటుంది. పిల్లాడికి కావలసిన నైవేద్యాలన్నీ జాగ్రత్తగా సిద్ధమయ్యాయో లేదో అమ్మ అలా చూస్తూ ఉంటుంది. అమ్మాయి అంత అదృష్టవంతురాలివమ్మా, నాకు వెళ్ళినప్పుడల్లా అనిపిస్తుంది. అక్కడ రాత్రి వెంకటేశ్వర స్వామి వారికి ఏకాంత సేవ జరుగుతుంటే రే గోవిందా వచ్చి కాస్త కాళ్ళు పట్టరా అంటే అమ్మా వస్తున్నానమ్మా అని స్వామి పంచె తీసి కుడి చేత్తో పైన పట్టుకుని ఆ శంఖ చక్రాలు కన కన శబ్దం చేస్తుంటే ఒంటికి పెట్టుకున్న హారాలన్నీ ఊగుతుంటే ఒక పెద్ద మేఘం కదిలుస్తోందా అన్నట్టుగా స్వామి నడిచొస్తుంటే ఒయ్యారంగా స్వామివారి చిటినకన వేలు పట్టుకుని మా అమ్మ లక్ష్మీదేవి నడిచొస్తే అమ్మ పక్కలో కూర్చుని ఏమ్మా నాకు పెడతారు కదమ్మా, వాళ్ళు నైవేద్యాలు సిద్ధం చేస్తారు కదమ్మా, ఎందుకమ్మా అలా అవన్నీ చూస్తా అంటే నాన్న నేను చూడకపోతే నేను ఉన్నది ఎందుకురా, నీకు అన్ని సరిగ్గా చేస్తారో చూడొద్దా నాన్న, లేకపోతే నాకు ఎలాగరా మనశ్శాంతి అంటే అమ్మ నువ్వు అలాగే కూర్చుంటావు చూడు కాళ్ళు నొప్పెట్టుంటాయి అని అమ్మ చెయ్యి తీసి వెంకటేశ్వర స్వామి వారు తన ఒళ్ళో పెట్టుకుని ఆ చెయ్యి నొక్కుతూ సంతోషంగా ఒకళ్ళమాతతో మాట్లాడుతుంటే మనందరం ఏ అమ్మ కాళ్ళు పడతామో ఆ అమ్మ అత్తగారి కాళ్ళు పడుతుంది. ఎంత అదృష్టమమ్మా ఒకళ్ళ మాత అనేది. అమ్మ చెప్పమ్మా ఒక్కసారి అలా కాళ్ళు పట్టేటప్పుడు రే గోవిందా ఇవాళ కోటేశ్వరరావు వచ్చాడురా కాకినాడ నుంచి, చూశానమ్మా వాణ్ణి అని అనిపించేటట్టు నన్ను జ్ఞాపకం చెయ్యమ్మా అని ఒక్కసారి ఒకళ్ళ మాతకి నమస్కారం చేసి అందులోంచి బయటికి వచ్చి ముందుకొస్తే అక్కడ మనకి తీర్థం ఇస్తారు, తల మీద పాదుకలు పెడతారు. అక్కడే లోపల ఆజ్ఞాపాలక హనుమ ఉంటారు. మీరు చూడండి ఎప్పుడైనా
రామచంద్రమూర్తి ఎప్పుడు నోరు విప్పి ఏం మాట్లాడతారో అని ఇలా నోటికి చెయ్యడ్డు పెట్టుకుని ఇలా కూర్చుని ఉంటారు. సుగ్రీవుడు, అంగదాదులు మొదలైన వాళ్ళందరూ ఉంటారు. అక్కడ తీర్థం పుచ్చుకుని ఆ మెట్లు కిందకి దిగి ఎడం పక్కకి చూస్తే అక్కడే శ్రీతీర్థం ఉంటుంది. అదే రంగదాసు తవ్వినటువంటి బావి. ఆ బావికి ఇప్పుడు మూత పెట్టారు, మోటార్ కనెక్ట్ చేశారు. ఆ నీళ్లే వంటశాలలోకి వెళ్లి స్వామివారి నైవేద్యానికి సిద్ధం అవుతాయి. మీరు అక్కడి నుంచి కొంచెం ముందుకెడితే అన్నమాచార్య స్వామి వారి క్యాసెట్లు, సీడీలు అన్ని అమ్మే ఓ చిన్న స్టాల్. అది దాటి కొంచెం ముందుకెడితే మీకు భోజనం టిక్కెట్లు, ఉచితంగా ఇచ్చే టిక్కెట్లు. ఓ టిక్కెట్ చేత్తో పుచ్చుకొని, మానసికంగానే కదా ప్రదక్షిణం అంతా, ఓ టిక్కెట్ పుచ్చుకొని ఇంకొంచెం ముందుకెడితే ఎదురుగుండా పరకామణి జల్లెళ్లలో ఇలా ఇలా కాయిన్స్ అన్ని జల్లించేస్తుంటుంది. ఆ లుంగీలు కట్టుకుని వాళ్ళందరూ ఓ లెక్కలు పెట్టేస్తుంటారు. అందులో హుండీల్లో వచ్చిన మూటలన్నీ తీసుకొచ్చి విప్పి ఇలా 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 చూస్తూ ఉంటారు. ట్రాలీల మీద తీసుకొచ్చి హుండీలు విప్పి పోసేస్తుంటారు. ఓసారి మానసికంగా పరకామణి అంతా చూసి, ఓహో స్వామి ఏమి నీ వైభవం అనుకుని ఇంకొంచెం ఇలా ముందుకెడితే ఇచ్చట కొబ్బరికాయలు కొట్టరాదు, కర్పూరహారతి వెలిగించరాదు అని ఆలయం వెనకాతలు ఒక బోర్డు, దాని కింద బలిహరణం పెట్టడానికి ఓ పీఠం. అది దాటి ముందుకెడితే ఎడం పక్కన స్వామివారికి చందనపు అర. అక్కడ పొద్దున్నే లేచి ఆ రోజు స్వామివారికి ఎంత చందనం చెయ్యాలో అంత చందనం తీయడానికి కావలసిన ఏర్పాట్లతో, చందనం తీయడానికి కావలసినటువంటి పెద్ద పెద్ద కర్రలతో చేయబడినటువంటివి, అక్కడ ఇంతంత చందనపు చెక్కలు అవన్నీ అరగదీసి స్వామివారికి చందనం తీస్తారు. అది దాటి మీరు కొంచెం అక్కడ నమస్కారం పెట్టి మళ్ళీ మీకు అటు చూస్తుండగా కుడి పక్కకి తిరిగి ఇటొచ్చి మెట్లు దిగి ఇలా పైకి చూస్తే విమాన వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వరుడికి విమానంలో ఇలా బోర్డరు, ఇటు పక్కనేమో నాట్యం చేస్తున్నటువంటి కృష్ణమూర్తి, ఆ పక్కన రెక్కలతో గరుత్మంతుడు, ఇటు పక్కనేమో హనుమ. ఒక్కసారి విమాన వెంకటేశ్వరుడికి నమస్కారం చేసి, విమాన వెంకటేశ్వర దర్శనం చేసినా ధ్రువమూర్తి దర్శనం చేసినా ఒకటే. ఆ విమాన వెంకటేశ్వరుడికి నమస్కారం చేసి అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకొస్తే స్వామివారికి కావలసిన నగలన్నీ పెట్టేటటువంటి ఒక గది ఉంటుంది. స్వామివారి బొక్కసము అని రాసి ఉంటుంది. దాని మీద కిందకి గొళ్ళెం పెట్టి తాళం వేసేసి ఉంటుంది. అన్నమాచార్యుల వారు రచించినటువంటి రాగిరేకులన్నీ ఉంచబడినటువంటి అన్నమయ్య భాండాగారము అని దాని పక్కన ఉంటుంది. దానికో నమస్కారం. అది దాటి కొంచెం ముందుకెడితే మీరు మెట్లెక్కి పైకెక్కితే భాష్యకారుల సన్నిధి అని ఉంటుంది. రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని రామానుజుడు కౌగిలించుకుని అనంతాచార్యుల వారికి ఇస్తే అనంతాచార్యుల వారు ప్రతిష్ఠ చేశారు. ఆ రామానుజులకు ఒక నమస్కారం చేసుకుని అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెడితే ఎక్కడో పర్వత కోణంలో పడిపోయి ఉన్నటువంటి నృసింహస్వామిని తీసుకొచ్చి రామానుజులు ప్రతిష్ఠ చేశారు. యోగ నరసింహస్వామి ఇలా మోకాళ్ళ మీద చేతులు పెట్టి కూర్చుని ఉంటారు. గోళ్లు కూడా కనబడుతూ ఉంటాయి. ఆ ప్రహ్లాద స్వామి వారి పాదాలకి, ఆయన స్వరూపానికి ఇలా ఊర్ధ్వపుండ్రాలు పెట్టి కూర్చుని ఉంటారు. ఆయనకి ప్రత్యేక పూజలు ఉండవు, కానీ నివేదనలు ఉంటాయి. ఒకటే ధ్వజస్తంభం కాబట్టి ఆయనతో నమస్కారం చేసి అక్కడ ఇలా చుట్టూ తిరిగి ఇచ్చట ఎవ్వరూ కూర్చొనరాదు అని బోర్డుండి ఓ గరుకు పళ్ళే ఉంటుంది. అక్కడ శుక్రవారం నాడు స్వామికి తిలకం దిద్దడానికి కావలసిన కర్పూరం తీస్తారు. ఆ పళ్ళానికో నమస్కారం చేసి అక్కడి నుంచి మెట్లు దిగి ముందుకొస్తే అక్కడ స్వామివారి హుండీకి వెళ్లే క్యూ ఉంటుంది. ఆ క్యూలో హుండీలో వెళ్లి ఉత్తప్పుడు 10 రూపాయలు వేసినా మానసికంగా వేసేటప్పుడు చేతిలో హ్యాండ్ బ్యాగ్ కి జిప్పు తీసి 1000 రూపాయల కట్టలు ఇలా చేతికి పట్టినన్ని తీసి హుండీలో వేసేస్తాం. ఆ హుండీకి లాగా కోసినట్టుగా ఉంటుంది. అందులో చెయ్యి పెట్టి ఆ హుండీలోకి నోట్ల కట్టలన్నీ వేసి, స్వామి ఈ నోట్లు వేసే ఐశ్వర్యాన్ని నాకు ఇచ్చావు, జన్మ జన్మలకి నీ సేవా కైంకర్యాన్ని నాకు ఇప్పించు అని బ్యాగ్ జిప్పు పెట్టేసుకుని మళ్ళీ చంకలో పెట్టేసుకుని దానికో నమస్కారం పెట్టి ఆ హుండీకి ప్రదక్షిణం చేసి ఇలా దిగగానే ఎదురుగుండా అమ్మవారు, వెండమ్మవారు గోడ మీద ఇలా నాణేలు రాలుస్తూ లక్ష్మీదేవి నిలబడి ఉంటుంది. ఆవిడ పాదాలందక ఎగురుతూ ఉంటారు. ఆ కాళ్లల్లో రూపాయి కాసులు ఎడుతూ ఉంటారు. పొడుగ్గా ఉన్న వాళ్లకు అదృష్టం ఉంటుంది. వాళ్ళు కాళ్ళు ఎత్తకుండానే ఇలా అమ్మవారి పాదాలు దొరుకుతాయి. అలాంటి అదృష్టాలు పొందిన వాళ్ళలో నేను ఒకరినిగా వినయంగా చెప్పుకున్నాను అని ఆ పాదాలకి నమస్కారం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి యువతలకొచ్చి ఆ శ్రీరంగ విమానం దగ్గర భూమి మీద పడి ప్రణిపాతం చేసి, స్వామి నాకు పునర్దర్శనాన్ని ఇమ్మని. ఇంతలో ఈలలు వినబడతాయి. చాలా మంది ఉండిపోయారు, పదండి బయటికి అంటూ ఉంటారు. ఎడం పక్క నుంచి బయటికొచ్చి మళ్ళీ మీరు ఇలా ఎడం పక్కకి తిరిగితే ఎదురుగుండా 2 వైపులా ఇలా 2 క్యూలు ఉంటాయి. అటు ఇటు కూర్చుని అర్చక స్వాములు ఉచిత ప్రసాదం పెడుతుంటారు. మీకు ఇష్టం వచ్చిన క్యూలో అటో ఇటో అటు దధ్యోజనమై ఇటు లడ్డా మనకి ఏది ఇష్టం చూసుకుని ఆ క్యూలో పెడితే అందులో చెయ్యి పెడితే ఇప్పుడు ప్రసాదం పెడతారు. చక్కగా ప్రసాదం పుచ్చుకుని మళ్ళీ కుడి పక్కకొచ్చి ఆ ప్రసాదం తినేసి అక్కడే పూల బావి ఉంటుంది, అందులో పూలు వేస్తూ ఉంటారు. స్వామివారి నిర్మాల్యం అంతా బావిలో వేస్తారు. దానికో నమస్కారం చేసి అక్కడి నుంచి మళ్ళీ కుడి పక్కకి తిరిగి స్వామివారి పోటు ఉంటుంది. అక్కడే కళ్యాణోత్సవం, అష్టదళ పాద పద్మారాధనం,
ఇవన్నీ జరిగినప్పుడు తయారు చేసేటటువంటి ప్రసాదాలు, గృహస్థులకి ఇచ్చే ప్రసాదాలన్నీ అక్కడే తయారు చేయబడతాయి. అదిగో ఆ ప్రసాదాలన్నీ తయారయ్యేటటువంటి ఆ ప్రదేశాన్ని చూసి ఆ స్వామివారి పోటు వంటశాలకు నమస్కారం చేసి అక్కడి నుంచి కొంచెం ముందుకెడితే వరుసగా పంపులు ఉంటాయి. ఆ పంపుల్లో చేయగడుక్కుని నడుస్తుంటే మీకు కుడి పక్కన అద్దాల మంటపం ఉంటుంది. ఆ అద్దాల మంటపంలో ఉయ్యాలుంటుంది. ఆ ఉయ్యాలలో మిట్ట మధ్యాహ్నం వేళ వసంతోత్సవానికి ముందు స్వామివారు ఉయ్యాల ఊగుతారు. అక్కడో నమస్కారం చేసి మళ్లీ మీరు ఇలా ఎడం పక్కకు వస్తుంటే స్వామివారి ఊరిరిగింపుగా బయటికి వచ్చినప్పుడు పట్టుకునేటటువంటి వలయాకారమైనటువంటి అగ్నిహోత్రాలు వెలిగించేటటువంటి పరికరాలు, కాగడాలు, వాటికి తిప్పుకోవడానికి ఉండే పెద్ద పెద్ద మూకుళ్లలో నూనె, ఇవన్నీ కనబడతాయి. వాటికో నమస్కారం చేసి ఇంకొంచెం ముందుకొస్తే బయటికి వెళ్ళిపోవడానికి మళ్ళీ రాజద్వారం వస్తుంది. అక్కడ మళ్ళీ ఓసారి కుడి పక్కకి చూసి ధ్వజస్తంభం కనబడుతుంది. మళ్ళీ ఓ నమస్కారం పెట్టి ఎడం పక్కకి తిరిగి మళ్ళీ ఎడమ గోడ మీద ఉన్న గుణపానికి ఓ నమస్కారం చేసి రాజద్వారం దాటి బయటికి వచ్చి మళ్ళీ ఎడం పక్క నుంచి వెళ్లి ప్రసాదం అందుకోవడానికి ఎడుతూ పైన ఉన్న శిఖరానికి ఒక నమస్కారం చేస్తాం. చేసే ఇలా మానసిక దర్శనం